భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయ స్వామి పర్యటించిన అడుగుజాడలకు గుర్తుగా సువర్చల సమేత అభయాంజనేయ స్వామి దేవాలయం నిర్మించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మే 22న జరిగే స్వామి కళ్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందాలని అర్చకులు పేర్కొన్నారు. నా పేరు పంచాంగ శ్రీనివాసాచార్యులు. ఇది శ్రీ సోచరా సహిత అభయాంజనేయ స్వామి దేవస్థానము. ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కన భార్య ఉంటుంది. ఆమె పేరు సోచరాదేవి. ఆమె సూర్యపుత్రిక. సూర్యభగవానుడు స్వామివారి యొక్క గురువుగారు, అంటే ఆంజనేయ స్వామి గురువుగారు సూర్యభగవానుడు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటారు స్వామివారు. ఆ విద్యలో భాగంగా నవవ్యాకరణము అంటే 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి. దానిలో భాగంగానే 4 వ్యాకరణాలు వంశాలు నేర్పుతారు. మిగిలిన 5 వ్యాకరణాలు వివాహమైనంత నేర్పుతారు అనమాట. కానీ స్వామివారికి పూర్తి నేర్చుకోవాలనుంది. అందుకని చెప్పేసి ఆ స్వామివారు ఆ సూర్యభగవాన్ అంటారు, స్వామి నాకు పూర్తి నేర్చుకోవాలంది, మనం ఏం చేయాలి ఆయన అంటే, అప్పుడు సూర్యభగవాన్ ఏమంటాడు, మరి వివాహం తీసుకుని ఆయన అంటాడు. అప్పుడు స్వామివారు ఏమంటారు, స్వామి నేను బ్రహ్మచారి, మరి నా పిల్లలు వస్తారు నాయన అని స్వామివారు అంటారు. అప్పుడు సూర్యభగవాన్ ఏమంటాడంటే, మా అమ్మాయి ఉన్నది, అమ్మాయి పేరు సోచరాదేవి, ఆమె నా వచ్చే నుంచి ఉద్భవించింది, ఆ తేసి వివాహం చేసుకోవచ్చు నువ్వు అని చెప్పేసి అంటారు. అప్పుడు ముగ్గురు దేవత సమక్షంలో స్వామివారికి కళ్యాణం చేస్తారు. అప్పుడు సోచర హనుమంతుడు అవుతాడు స్వామివారు. నవవ్యాకరణ పండితుడు అవుతాడు. ఒక 20 years నుంచి నేను ఇక్కడ గుడికి వస్తున్నానండి. ఇక్కడ చాలా మహిమ ఉంది. సువర్చల సహిత అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంది. భార్యతో సమేతంగా ఉంటుంది. మన తెలంగాణలో ఇక్కడే ఉంది. భార్యతో సమేతంగా ఉన్న సువర్చల హనుమాన్ టెంపుల్ అంటే ఇక్కడే ఉంది. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా సరే ఒక 5 times ప్రదక్షిణాలు చేసి మనము దర్శనం చేసుకున్నట్టయితే అన్నీ మనకు అనుకున్నవన్నీ నెరవేరుతాయండి. ఒక వివాహమైనా కానీ, చదువుల కోసమైనా కానీ, భార్యాభర్తల గొడవలైనా కానీ, ఎటువంటి విషయాలైనా సరే అండి ఇక్కడికి వచ్చి ఒక 5 ప్రదక్షిణాలు చేసి మనం దర్శనం చేసుకున్నట్టయితే అన్నీ మంచి జరుగుతుంది. ఒక 20 బయట కొబ్బరి